హాయ్ అండి. చికెన్ గుడాలు ప్రిపరేషన్. ముందుగా 2 విజిల్ పెట్టుకొని బొబ్బర్లను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. వేగిపోయాక తగినంత అల్లం పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు అల్లం పేస్ట్ వేగినాక చికెన్ వేసుకొని కలుపుకోవాలి. చికెన్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలని మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత వాటర్ అన్ని బయటకు వచ్చాక కారం సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టి 70% కుక్ అయిందండి చికెన్. ఇప్పుడు తీసి బొబ్బర్లు వేసుకోవాలి. బొబ్బర్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచి కలుపుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. వేడి వేడి బొబ్బర్లు చికెన్ గుడాలు రెడీ. వేడి వేడి చికెన్ గుడాలు రెడీ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్.